వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. సో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గ సమావేశాన్ని 27 నవంబర్న నిర్వహించడం జరిగింది. సో 27 నవంబర్న నిర్వహించినటువంటి ఈ మంత్రివర్గ సమావేశంలో వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. సో ఇక్కడ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అసలు ఏమిటి, దేనికి సంబంధించినటువంటి పథకం? వైఎస్ఆర్ కాపు నేస్తం అనేటువంటి పథకం దేనికి సంబంధించిందంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటి కాపు మహిళలు కానీ, బలిజ మహిళలు కానీ, తెలగ మహిళలు కానీ, ఒంటరి మహిళలు కానీ, అలాగే వీటి యొక్క ఉపకులాలకి చెందినటువంటి మహిళలు కానీ ఎవరైతే ఉంటారో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలు, వీళ్ళు ఆర్థికంగా వెనుకబడినటువంటి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలు, వీరిని ఆర్థికంగా వెనుకబడినటువంటి మహిళల్ని వీరికి జీవన ప్రమాణాలు పెంచడం కోసంగా, వీళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం. సో ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద ఈ విధంగా వీరికి చెందినటువంటి, ఈ కులాలకి చెందినటువంటి వారు ఆర్థికంగా వెనుకబడినటువంటి మహిళలు వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసంగా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వీటికి చెందినటువంటి మహిళలకి సంవత్సరానికి 15,000 రూపాయలు, నెక్స్ట్ 5 ఇయర్స్లో 75,000 రూపాయలు వారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉపకులాలకి చెందినటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి మహిళల జీవన ప్రమాణాలు పెంచి వాళ్ళ యొక్క ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ విధంగా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి మహిళలకి సంవత్సరానికి 15,000 రూపాయలు, నెక్స్ట్ 5 ఇయర్స్లో 75,000 రూపాయలు ఇచ్చేటువంటి ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మంత్రివర్గం నవంబర్ 27, 2019 ఆమోదించడం జరిగిందండి. సో దీనితో పాటుగా ఇక్కడ ఈ మంత్రివర్గ సమావేశంలో ఎస్సీ మహిళలకి, ఎస్టీ మహిళలకి, బీసీ మహిళలకి, మైనారిటీ వర్గాలకి చెందినటువంటి మహిళలకి కూడా 2020వ సంవత్సరం నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం లాంటి పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి, సో వారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలకి నెక్స్ట్ 4 ఇయర్స్లోనే 75,000 రూపాయలు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గంలో డిస్కస్ చేసుకున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్. సో అయితే దీనికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా మనకి రాలేదు. సో ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ మనకి నెక్స్ట్ మంత్రివర్గ సమావేశంలో ఈ విధంగా వచ్చేదానికి కూడా అవకాశం ఉంది నెక్స్ట్ మనకి సంబంధించినటువంటి వాటిలో. సో కాబట్టి యూ కెన్ ఆల్సో రిమెంబర్ దిస్, రైట్. సో అండ్ నెక్స్ట్ మెయిన్గా మనం చూస్తే ఈ కాపు నేస్తానికి సంవత్సరానికి 900 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. దీనికి సంబంధించి అవసరమవుతుందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. సో ఈ సంవత్సరం వచ్చేసి 1101 కోట్ల రూపాయలు ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి కేటాయించుకున్నారు. సో ఇది ముఖ్యంగా ఈ మంత్రివర్గ సమావేశంలో ఆమోదించినటువంటి మొట్టమొదటి అంశం. సో ఇవి కాకుండా ఇతర ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ మనం చూస్తే సున్నపురాళ్లపల్లిలో స్టీల్ ప్లాంట్. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలోని జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో ఉక్కు కర్మాగారం నిర్మించడం కోసంగా దీనికి డిసెంబర్ 26వ తేదీన శంకుస్థాపన చేయాలని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ఇక్కడ ఉక్కు కర్మాగారం నిర్మాణం ఏదో ఈ నిర్మాణ పనుల్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020 జూన్లో ప్రారంభించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం కోసంగా మొత్తం అయ్యేటువంటి దీనికి సంబంధించి భూమి వచ్చేసి 3,295 ఎకరాల భూమిని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనికోసంగా సేకరించడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ దీనికోసంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ని ఈ విధంగా ఇక్కడ కడప జిల్లాలోని జమ్మలమడుగు మండలంలో సున్నపురాళ్లపల్లిలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడం కోసంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇనుపు ఖనిజం సరఫరా చేయడం కోసంగా జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థతో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కడప జిల్లాలోని జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో ఇప్పుడు ఉక్కు కర్మాగారం నిర్మాణానికి డిసెంబర్ 26న దీనికి శంకుస్థాపన చేయనున్నారు. సో ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు దీన్ని. సో దీనికోసంగా దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి దీనికోసంగా మళ్ళా ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఇక్కడ ఇనుప ఖనిజం సరఫరాకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంటుందంటే
ఖనిజాభివృద్ధి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. సో కాబట్టి ఇక్కడ కూడా ఇది కీలక నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. 2019 నవంబర్ 27న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్నటువంటి మరొక కీలక నిర్ణయం. అదేవిధంగా మనం చూస్తే ఇతర కీలక నిర్ణయాలు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాన్ని కూడా ఇక్కడ ఆమోదించడం జరిగిందండి. జగనన్న విద్యా దీవెన పథకం, జగనన్న వసతి దీవెన పథకం. సో ఏంటి జగనన్న విద్యా దీవెన పథకం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే జగనన్న విద్యా దీవెన పథకం అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే 2.5 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, ఈబీసీ అలాగే మైనారిటీ వర్గాలకి చెందినటువంటి వారు, దివ్యాంగులు ఉంటారో వారికి ఈ జగనన్న విద్యా దీవెన పథకం కింద 100% ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ అంటే వాళ్ళు ఐఐటిలో చదువుతున్నా, బీటెక్ చదువుతున్నా, బి ఫార్మసీ చదువుతున్నా, ఎం ఫార్మసీ చదువుతున్నా, బీఈడి చదువుతున్నా, రైట్. సో అలాగే ఎయిడెడ్ కానీ ప్రైవేట్ కళాశాలలో, విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో ఎక్కడ చదువుతున్నా సరే వాళ్ళందరికీ కూడా ఇక్కడ అయ్యేటువంటి ఆ కాలేజ్ ఫీజు ఏదైతే ఉందో ఆ ఫీజు మొత్తం కూడా జగనన్న విద్యా దీవెన పథకం మీద 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరుగుతుంది. సో ఈ విధంగా దీనికి అర్హత అంటే 2.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండాలి. సో దీనితో పాటుగా 10 ఎకరాల లోపు మాగాని కానీ లేదంటే 25 ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులు. లేదా మాగాని భూమి, మెట్ట భూమి రెండూ కలిపి 25 ఎకరాల లోపు ఉన్నా సరే వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులు. పట్టణాల్లో 1500 చదరపు అడుగుల స్థిరాస్తి ఉన్నటువంటి వారు కూడా జగనన్న విద్యా దీవెన పథకానికి అర్హులు. అలాగే ఇక్కడ ఆదాయంతో సంబంధం లేకుండా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి అందరికీ కూడా ఈ పథకం అనేది అమలు చేయడం జరుగుతుంది. సో అయితే ఇతర ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రం ఈ పథకం అనేది అమలు చేయరండి. సో అదేవిధంగా 4 వీలర్ కలిగి ఉన్నటువంటి వారికి ఈ పథకం అనేది అప్లై అవ్వదు. అయితే వీటిలో ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్ నడుపుతూ జీవిస్తున్నటువంటి కుటుంబాలకి మాత్రం ఈ ఆదాయ పరిమితి నిబంధన నుంచి వీళ్ళని మినహాయించడం జరిగిందండి. సో ఈ విధంగా ఓవరాల్గా ఈ పథకానికి 3,400 కోట్ల రూపాయలు వ్యయమవుతుంది. సో దీనికి సంబంధించి ఓవరాల్గా ఈ జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ జగనన్న విద్యా దీవెన పథకం అర్హులకి సపరేట్గా దీనికి సంబంధించిన కార్డుల్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా దీన్ని ఇప్పుడు ఆమోదించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం. దానితో పాటుగా జగనన్న వసతి దీవెన పథకాన్ని కూడా ఆమోదించింది. సో జగనన్న వసతి దీవెన పథకం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వసతి గృహాల్లో ఉండి అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ఆర్థిక సాయం ఈ జగనన్న వసతి దీవెన పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఏ విధంగా అందిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ పాలిటెక్నిక్ విద్యార్థులు ఈ విధంగా చదువుకుంటూ వసతి గృహాల్లో ఉంటున్నారు. అంటే వసతి గృహాలు అంటే ఏంటి? హాస్టల్స్లో ఉంటున్నారు. సో వారికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న వసతి దీవెన పథకం కింద ఇస్తుంది. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే పాలిటెక్నిక్ విద్యార్థులు ఉంటారో ఈ పాలిటెక్నిక్ విద్యార్థులకి 15,000 రూపాయలు ఈ విధంగా ఇస్తుంది. ఐఐటి విద్యార్థులకి 10,000 ఇస్తుంది. తర్వాత వచ్చేసి ఆ తర్వాత డిగ్రీ కానీ హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి 20,000 రూపాయలు సంవత్సరానికి జగనన్న వసతి దీవెన పథకం కింద ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా ఈ పథకం కింద సంవత్సరానికి 2,300 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. సో ఈ గత ప్రభుత్వం మెయిన్గా మనం చూస్తే 500 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు చేసింది. ఇప్పుడు 2,300 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది. సో దీన్ని కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. సో ఈ విధంగా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల ప్రస్తుత లబ్ధిదారులు వచ్చేసి 11,44,490 మంది ఉన్నారు. సో ఇప్పుడు ఈ నిబంధనల్ని ఏవైతే ఇచ్చారో ఇక్కడ 10 ఎకరాల లోపు బాగాని, 25 ఎకరాల లోపు మెట్ట భూమి, అదేవిధంగా రెండు కలిపి 25 ఎకరాల లోపు. సో వీటిని కనుక సరళించిన తర్వాత ఇంకా దీనికి అర్హులు పెరిగేదానికి కూడా అవకాశం ఉంటుందండి, రైట్. సో ఈ విధంగా దీన్ని కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మంత్రివర్గం ఆమోదించడం జరిగింది. ఇవి కూడా కొన్ని కీలక నిర్ణయాలు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల యొక్క వేతనాల్ని 400 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కేబినెట్ ఇప్పుడు ఆమోదం తెలపడం జరిగింది. సో దీనికి కూడా అదనంగా 1,446 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా పెంచినటువంటి ఇప్పుడు ఈ వేతనాల పెంపు ఏదైతే దీంట్లో 2,652 మంది లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. సో ఇవి కొన్ని కీలక నిర్ణయాలు. వీటితో పాటుగా మనం చూస్తే కొత్త విద్యుత్ పంపిణీ సంస్థని కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం మనం చూస్తే 4 విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 4 విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయి. సో ఈ 4 విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఒకటి ఏపీఎస్పీడీసీఎల్,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఒకటి ఏపీఎస్పీడీసీఎల్. ఈ ఏపీఎస్పీడీసీఎల్ని ఇప్పుడు రెండుగా విభజించడం జరుగుతుందండి. ఏపీఎస్పీడీసీఎల్ని ఇప్పుడు రెండుగా వీటిని విభజించి కొత్తగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. కొత్తగా ఏర్పాటు చేసేటువంటి విద్యుత్ పంపిణీ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. సో దీనికి మంత్రివర్గం నిర్ణయించడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 4 విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఒకటైనటువంటి ఏపీఎస్పీడీసీఎల్ కింద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోంచి 8 జిల్లాలు దీని కింద ఉన్నాయండి. సో ఈ 8 జిల్లాల్లో నుంచి ఇప్పుడు గుంటూరు జిల్లాని, ప్రకాశం జిల్లాని, కృష్ణా జిల్లాని, ఈ 3 జిల్లాలని కూడా విడదీసి ఈ 3 జిల్లాలని తీసుకుపోయి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కిందకి చేర్చడం జరుగుతుంది. సో సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కిందకి నెక్స్ట్ వచ్చేటువంటి జిల్లాలు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలు దీని కిందకు వస్తాయి. సో మిగతా 5 జిల్లాలు మాత్రం ఏపీఎస్పీడీసీఎల్ కింద ఉంటాయి. సో దీనికోసంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పవర్ కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి రుణాల స్వీకరణకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మంత్రివర్గం ఇప్పుడు ఆమోదం తెలపడం జరిగింది. సో కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పేరు సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. దీని కిందకు వచ్చేటువంటి జిల్లాలు గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలు. సో దీనితో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ పంపిణీ సంస్థల సంఖ్య ఎంతకి చేరుతుంది? 5కి చేరుతుంది. సో ఇది కూడా కీలక నిర్ణయం, ఇటీవల ఈ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయం. వీటితో పాటుగా ఇంకా కాపుల సంక్షేమానికి సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి దీనికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మంత్రివర్గం ఆమోదించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి నవరత్న పథకాలు ఏవైతున్నాయో ఈ నవరత్న పథకాల్లో భాగంగా పేదలందరికీ కూడా ఇల్లు పథకానికి ఆమోదం తెలపడం జరిగింది. పేదలందరికీ ఇల్లు. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నవరత్న పథకాల్లో భాగంగా పేదలందరికీ కూడా ఇల్లు కట్టి ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. సో దీనిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెక్స్ట్ 5 yearsలో సంవత్సరానికి 5 lakh హౌసెస్, అంటే నెక్స్ట్ 5 yearsలో 25 lakh హౌసెస్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టివ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ ఇళ్ల స్థలాలు లేనటువంటి వారికి ఇళ్ల స్థలాలు కూడా కేటాయించడం జరుగుతుంది. సో ఇక్కడ పారదర్శకంగా లబ్ధిదారుల్ని ఎంపిక చేయాలని చెప్పేసి దానికి సంబంధించి కూడా మంత్రివర్గం ఆమోదించడం జరిగింది. అలాగే విశాఖ జిల్లా పరవాడ మండలం తాడి గ్రామంలో పారిశ్రామిక వ్యర్థాలను నిర్వహించడం కోసంగా ఏపీఐఐసికి 50 ఎకరాల భూమి కూడా కేటాయించాలని చెప్పేసి దీనికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. మరొక కీలక నిర్ణయం నడికుడి శ్రీకాళహస్తి బ్రాడ్ గేజ్ లైన్ నిర్మాణం కోసంగా దక్షిణ మధ్య రైల్వేకి 92.05 ఎకరాల భూమిని కేటాయించాలని చెప్పేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మంత్రివర్గం దీనికి కూడా ఆమోదించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఎక్సైజ్ చట్టం ఏదైతే ఉందో ఈ ఎక్సైజ్ చట్టంలో ఇప్పుడు సవరణలు చేయాలని చెప్పేసి ఈ సవరణలకి సంబంధించినటువంటి ముసాయిదా బిల్లుకి ఇప్పుడు మంత్రివర్గం ఆమోదించింది. సో ఈ ముసాయిదా బిల్లుని నెక్స్ట్ వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెడతారు. సో దీన్ని ప్రవేశపెట్టిన తర్వాత మద్యం ధరలు పెంచుతూ తీసుకున్నటువంటి కేబినెట్ నిర్ణయాన్ని కూడా ఇక్కడ ఆమోదించడం జరిగింది. అండ్ ఎక్సైజ్ చట్టాన్ని కూడా నెక్స్ట్ వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశంలో పెడతారు. సో అప్పుడు మనం ఎక్సైజ్ చట్టం గురించి ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్నాం. సో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ పరిధిలోకి ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యని కూడా తీసుకువస్తూ ఉన్నట్టుగా దానికి సంబంధించిన ముసాయిదా బిల్లుకి కూడా ఆమోదించడం జరిగిందండి. అలాగే దీన్ని కూడా నెక్స్ట్ వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతారు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి బోర్డు సభ్యుల సంఖ్య ఇంతకుముందు 19 ఉండేది, 19 నుంచి దాన్ని 29కి పెంచారు. సో ఆ పెంచుతూ ఈ దేవాదాయ శాఖ చట్టంలో సవరణల కోసంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదో ఆ నిర్ణయాన్ని కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మంత్రివర్గం ఆమోదించడం జరిగింది. అలాగే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకి వేరు కమిషన్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి దీనికి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకి వేరు కమిషన్లు లేవు, ఒకే కమిషన్ ఉంది. సో కాబట్టి ఇప్పుడు వేరు కమిషన్లు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించిన చట్టాన్ని కూడా సవరించడానికి ఆమోదం తెలపడం జరిగింది. సో దీన్ని కూడా నెక్స్ట్ మనకి జరిగేటువంటి సమావేశాలు, అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో అదేవిధంగా కొత్తగా బియ్యం కార్డుల్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవ్వనున్నారండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం ఇంతకుముందు క్లాసెస్లో కూడా చెప్పుకున్నాం. మెయిన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసినటువంటి నవరత్న పథకాలకి సంబంధించి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానీ, వైఎస్ఆర్ దీనికి సంబంధించి బియ్యం కార్డులు కానీ, జగనన్న విద్యా దీవెన పథకం కానీ, సో వీటన్నిటికి సంబంధించి సపరేట్గా కార్డుల్ని జారీ చేయడం జరుగుతుంది. రైట్. సో వైఎస్ఆర్ రైతు భరోసా కానీ వీటన్నిటి కూడా సపరేట్ కార్డులని జారీ చేశారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బియ్యం కార్డులని కొత్తగా జారీ చేయాలని చెప్పేసి ఇందుకోసంగా ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి
నెలకి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకి పెంచారు. పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి ఆదాయ పరిమితిని వచ్చేసి 6,500 రూపాయలు ఇంతకుముందు ఉండేది. సో దాన్ని వచ్చేసి 12,000 రూపాయలకి పెంచుతూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకపైన గ్రామీణ ప్రాంతాల్లో 10,000 వరకు ఆదాయం కలిగి ఉన్నటువంటి ఫ్యామిలీస్కి, పట్టణ ప్రాంతాల్లో 12,000 వరకు ఆదాయం కలిగి ఉన్నటువంటి ఫ్యామిలీస్కి కూడా ఈ పిఎం కార్డులు జారీ చేయడం జరుగుతుంది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా వారికి పిఎం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 27, 2019 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గం తీసుకున్నటువంటి కీలక